శంకర కైలాసం ఉంది, వెండికొండ ఉంది, ఇంత గొప్ప అంతఃపురం ఉంది, శ్మశానంలో ఎందుకుంటారు మీరు అని అడిగింది. అడిగితే ఆయన చెప్పాడు, పార్వతి చేతకాక నేను శ్మశానంలో లేను. బ్రహ్మదేవుడు అడిగాడు, నేనని ఇన్నాళ్ళు ఇన్ని ఫెయిర్ అండ్ లవ్లీలు రాసి ఇన్ని ఆల్అవుట్లు పెట్టి ఇంత ఏసీలో ఇంత పరుపు మీద పడుకోబెట్టిన శరీరం కట్టెల్లో కాలిపోతుంటే చూసుకుంటూ ఉంటాడు జీవుడు. కాటికాపరి సంజ్ఞ చేస్తాడు, వెళ్ళిపోండి అని. తలస్నానం చేసి కొడుకు వచ్చిన బంధువులు వెళ్ళిపోతారు, వెనక్కి తిరిగి చూడకుండా. తాను ఒక్కడే నిలబడి ఉంటాడు, చీకటి పడుతూ ఉంటుంది, దాటి వెళ్ళడానికి లేదు. అయ్యయ్యయ్యో వీళ్ళందరినీ నమ్ముకున్నాను, మా ఆవిడని అని ఏడుస్తుంటే ఓదార్చడానికి ఒక్కడుండడు పార్వతి. చచ్చినవాడు 100 మాటలు చచ్చిపోతాడు భయంతోనని, నేనున్నాను రా బెంగ పెట్టుకోకు, ఇంకొక శరీరం ఇస్తానులే ఒళ్ళు దగ్గర పెట్టుకో అని ఓదార్చడానికి అక్కడ ఉన్నాను. అంతేకాని నాకు ఇల్లు లేక ఆవాసం లేక అక్కడ లేనివాడను కాను ఈశ్వరి, తండ్రిని, నా దయ అది అన్నాడు.